హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు 9 ఎయిర్ డ్రాప్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో ఎవరైతే ఫస్ట్ టైం క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ గురించి వింటున్నారో వాళ్ళ నా ప్రీవియస్ వీడియోస్ని విజిట్ చేసి ఈ వీడియోకి అయితే వచ్చేయండి. అండ్ ఈ వీడియోలో నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్తో అయితే చెప్తాను ఈ 9 ఎయిర్ డ్రాప్స్ గురించి. ఎందుకంటే చాలామంది తక్కువ టైం పీరియడ్లో చెప్తే వాళ్ళకి అర్థం కాక మళ్ళీ నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. ఫ్రాగ్ ఎయిర్ డ్రాప్ ఉంది కదా, అది వచ్చేసరికి క్యూ కాయిన్ వాళ్ళది. అంటే క్యూ కాయిన్ అంటే ఒక ఎక్స్చేంజ్, వాళ్ళు రిలీజ్ చేశారు ఈ మీమ్ కాయిన్ అనేది. ఆ స్టెప్స్ ఫాలో అయిపోండి. జస్ట్ కంటిన్యూ క్లిక్ చేసి అండ్ నెక్స్ట్ కంటిన్యూ. అండ్ వీళ్ళేంటంటే మీ అకౌంట్ వెరిఫికేషన్, అంటే టెలిగ్రామ్ ఎప్పటి నుంచి ఉంది అన్ని రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని మీకు కొన్ని కాయిన్స్ అయితే ఇస్తారు. లైక్ ఇప్పుడు ఇది అయితే ప్రీవియస్గా నేను ఇది ఆల్రెడీ సెప్టెంబర్ స్టార్టింగ్లో అయితే పోస్ట్ చేశాను. ఆ కనెక్ట్ వ్యాలెట్ అంటే మీకు ఐడియా ఉంది కదా, ఎవరైతే టెలిగ్రామ్ వ్యాలెట్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళు ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ క్లిక్ చేసి కన్ఫర్మ్ అయితే చేసేయండి. ఓకే గైస్, ఇప్పుడు రీసెంట్ అప్డేట్ ఏంటంటే ఇది క్యూ కాయిన్ అనేది ఇంతకుముందే నేను పెట్టాను ఈ ఎయిర్ డ్రాప్ గురించి. ఇప్పుడు రీసెంట్గా ఏం చేశారంటే మైనింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఈ మైనింగ్ మనం దాని మీద క్లిక్ చేసిన కానీ రావటం కానీ, పైన అవతార్ ఇవ్వటం కానీ, మనం దాని మీద ట్యాప్ చేసిన కానీ ఈ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. అండ్ అవతార్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ చూశారు కదా, వ్యూకాంగ్ కింగ్ అంట. అండ్ టాస్క్స్ ఏమైతే ఉన్నాయో అవి అయితే కంప్లీట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. మీకు పాయింట్స్ అనేవి అక్కడ పైన అయితే అప్డేట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఎయిర్ డ్రాప్ వచ్చేసరికి ర్యాట్స్ ఎయిర్ డ్రాప్. ఇదేంటి అంటే చాలామంది ఇప్పుడు ఏంటి కొత్తగా వింటున్నారు కదా, డాగ్స్ ఏంటి ఇదేంటి అని. ఇది కూడా ఒక ఎయిర్ డ్రాప్, ర్యాట్స్ అనేది. సో ఆ లింక్ అయితే క్లిక్ చేసేయండి. దాన్ని బేస్ చేసుకొని మీకు ఏంటంటే కొన్ని కాయిన్స్ ఇస్తారు. ఆ లింక్ క్లిక్ చేసిన కానీ మీకు కొన్ని కాయిన్స్ అయితే అక్కడ చూస్తున్నారు కదా. అలానే దీంట్లో కూడా కొన్ని టాస్క్స్ ఉంటాయి. సేమ్ క్యాట్స్ ఎవరైతే చేశారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆ టాస్క్ కంప్లీట్ చేసిన కానీ పైన అనేది మీకు అప్డేట్ అవుతుంది. దీంట్లో కూడా సేమ్ టెలిగ్రామ్ వ్యాలెట్ ఉంటే టెలిగ్రామ్ వ్యాలెట్ క్లిక్ చేసుకోండి. అది ఫినిష్ చేసుకొని కనెక్ట్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎయిర్ డ్రాప్ వచ్చేసరికి ఏజెంట్ 301 అని. ఇది కూడా రీసెంట్గా అయితే బాగా ట్రెండ్ అయింది. నెక్స్ట్ మంత్లో కానీ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఈ ఎయిర్ డ్రాప్స్ ముందుగా ఎందుకు చెప్తున్నానంటే 1 మంత్ నుంచి చేస్తే బాగా ఎర్న్ చేస్తారండి. సో ఇందులో కూడా వీల్ అనేది మనకు టికెట్స్ అనేవి వస్తాయి. ఆ టికెట్స్ యూజ్ చేసి వీళ్ళు అయితే కొంచెం అయితే ఎర్న్ చేయొచ్చు. అండ్ రీల్ పైన చూశారు కదా, 5 నాట్ కాయిన్స్ అయితే వచ్చాయి. మనం అది 100 నాట్ కాయిన్స్ ఉంటే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇలా వీల్ యూజ్ చేసుకొని మనం కొన్ని టోకెన్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు నెక్స్ట్ టాస్క్స్లోకి అయితే వెళ్ళిపోదాం. టాస్క్లో మనం ఏదైతే క్లెయిమ్ అని ఉంది కదా, అవి కంప్లీట్ చేసుకొని మీరు క్లెయిమ్ చేస్తే మీకు కాయిన్స్ అనేవి అప్డేట్ అవుతాయి. సేమ్ ఆ ఫాలో ఆన్ ట్విట్టర్ ఉంది కదా, జస్ట్ దాంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్ వచ్చేయండి. ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ జాయిన్ అయ్యి మీరైతే కంప్లీట్ చేసుకోండి టాస్క్. అక్కడైతే కనపడదు. మనం ఏదైతే కంప్లీట్ చేసామో టిక్ మార్క్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఆల్సో సేమ్ అంతే, ట్విట్టర్ కూడా ఓపెన్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో అలా మీరు అన్ని టాస్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు కాయిన్స్ అయితే అప్డేట్ అవుతాయి. అండ్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకుంటే 10% అని వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఇస్తారు. ఓకే గైస్, నెక్స్ట్ లింక్ వచ్చేసరికి మనకి టాన్ డిఏఓ అని. అది కొత్త ప్రాజెక్ట్, ఈ రీసెంట్గా లాంచ్ చేశారు. అది చాలా వింతగా అయితే ఉంది. ఏంటంటే జస్ట్ దాంట్లో ఏమీ టాస్క్స్ కూడా ఎక్కువ ఉండవు. అక్కడ మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది కదా, జస్ట్ మిడిల్లో ఒక సర్కిల్ ఉంటుంది కదా, దాన్ని బాగా హోల్డ్ చేసి ఉంచితే పైన కాయిన్స్ అనేవి పెరుగుతాయి. అంటే వీళ్ళు లెవెల్స్ లాగా రిలీజ్ చేశారు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అలా ఎన్ని లెవెల్స్ ఉన్నాయో మనకు ఇంకా అప్డేట్ ఇవ్వలేదు. బట్ మనం హోల్డ్ చేసి ఉంచితే కాయిన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అలా మీకు 4 అయితే ఉన్నాయి కదా, ఎవరైతే ఇన్వైట్ చేస్తామో వాళ్ళవి అనేవి మీకు కౌంట్ అయితే అవుతాయి. లైక్ 10% కాయిన్స్ అనేవి వాళ్ళ నుంచి అయితే వస్తాయని చెప్పారు. దీంట్లో టాస్క్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అంటే అండ్ నెక్స్ట్ కింద డిఏఓ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దీంట్లో మీకు కనిపిస్తుంది మీ ప్రాఫిట్ ఎంత. అండ్ ఆల్సో పక్కన ఇన్వైట్ అని ఉంది కదా, ఇన్వైట్స్లో కూడా మీరైతే చేయొచ్చు. టాస్క్స్లోకి వెళ్ళిపోండి. లాస్ట్లో దాంట్లో ఏమైతే టాస్క్స్ ఉన్నాయో ఆ కంప్లీట్ చేస్తే మీకు కాయిన్స్ అనేవి పెరుగుతాయి. సేమ్ స్టార్ట్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. లేదంటే వాళ్ళు జాయిన్ అవ్వాలి అంటే జాయిన్ అయ్యి తర్వాత లెఫ్ట్ అయిపోండి. అండ్ ఆల్సో సేమ్ అంతే, అన్ని టాస్క్ కంప్లీట్ చేశాక మీరు మళ్ళీ హోమ్ బటన్కి అయితే వచ్చేయండి. సేమ్ చూపించా కదా, అంతే. మనం ఇన్వైట్ చేసిన వల్ల ఇలా అయితే కనిపిస్తుంది మనకి. ఇదైతే అఫీషియల్గా టాన్ మార్కెట్, అంటే టాన్ అంటే ఒక నెట్వర్క్, అది బిట్కాయిన్ లాగా వాళ్ళైతే లాంచ్ చేశారు. సో అందుకని పోస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫిన్టాపియో అని. ఇది ఒక ఇది కూడా ఒక ఎక్స్చేంజ్ లాంటి టోకెన్ అని చెప్పాలి. మైనింగ్ అయితే డిఫరెంట్గా ఉంది దీంట్లో కూడా. ఓకే చూద్దాం. ఆ లింక్ క్లిక్ చేసిన కానీ మీకు ఏంటంటే అకౌంట్ వెరిఫికేషన్ ఇలా చేసుకొని డైలీ టాస్క్స్ అయితే ఓపెన్ అవుతాయి. మీరు ఎవ్రీడే లాగిన్ అయ్యి ఒకసారి క్లెయిమ్ అయితే చేసుకోండి. బోనస్ అయితే 600 అని 700 అని అలా ఎవ్రీడే అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. దీంట్లో మీకేంటి అంటే ఆ స్టోన్ మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే కాయిన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ బూస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని పర్చేస్ చేయండి ఇంక్రీజ్ అవుతుంది అంటారు. సో మీరు అలాంటివి ఏమి ఇన్వెస్ట్ అయితే చేయొద్దు. నేను చెప్పా కదా, వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ నేనైతే మీకు ఎయిర్ డ్రాప్స్ అనేది చెప్తాను.
సో అది అవసరం లేదు, అది స్కిప్ చేసి మీరు టాస్క్స్కి అయితే వెళ్ళిపోండి. పైన మీకు థర్డ్ది టాస్క్స్ అని ఉంటాయి చూడండి. సో అందులోకి వెళ్ళిపోయాక మీకేంటంటే ఇప్పుడు వచ్చింది చూడండి, టేక్ యువర్ డైలీ బోనస్ అని ఆ ఫార్మింగ్ ఉంది కదా, మీకు అవి మొత్తం 50 ఫిల్ అయ్యాక మీరు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అని ఫాలో అని అవి ఉన్నాయి కదా. ఒక టాస్క్ అయితే ఓపెన్ చేసి చెక్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ బ్యాక్ వచ్చేయండి, జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్యాక్ వచ్చేసి ఒకసారి చెక్ టాస్క్ కొట్టండి. ఓకే, చిన్నగా రీలోడ్ అయితే అవుతుంది. అది అయిపోయాక మీకు ఏదైతే కంప్లీట్ అవుతుంది. ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే జాయిన్ అయిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చి చెక్ టాస్క్ అయితే కొట్టండి. మళ్ళీ మీరు తర్వాత ఏంటంటే అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు ఛానల్ని. అండ్ అలానే మీరు ఏంటి అంటే ఫాలో ట్విట్టర్ అని, లేదంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ద్వారా వీళ్ళు ఏంటంటే 8% 33% అయితే బోనస్ ఫ్రమ్ ఇన్వైట్ అంట. అంటే మనం మైండ్ చేసిన దాంట్లో నుంచి ఫ్రెండ్స్ దాని నుంచి 30% అయితే వస్తుంది. అండ్ ఇది అయితే కొత్తగా లాంచ్ చేశారు కాబట్టి మీకేంటి చాలా చాలా కొత్త టాస్క్స్ అయితే ఉన్నాయి. ఇంకా కమింగ్ సూన్ అని కూడా ఇచ్చారు వీళ్ళు. సో ఇప్పుడు మీరు జాయిన్ అయిపోండి. ఏమన్నా అప్డేట్స్ ఇస్తే నేనైతే మళ్ళీ వీడియో అయితే చేస్తాను. లేదంటే నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, దాంట్లో అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హాట్ కాయిన్ అని, మీరు ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. లైక్ ఇప్పుడు మైనింగ్ అని టోటల్ అని ఒక్క నిమిషం వస్తుంది, లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా హాట్ బ్యాలెన్స్ అని, మేము గ్రా అని చెప్పా కదా, గ్రా అని. ఆ లింక్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. వాళ్ళు ఏంటంటే ఈవెంట్ పెట్టారు, జస్ట్ 100 GRA టోకెన్స్ అనేవి వస్తాయి. అలానే కొన్ని అయితే ఇచ్చారు, ఇన్వైట్కి అయితే 100 వస్తాయంట. సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అంటే మీరు జస్ట్ క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. అలా అన్ని టాస్క్స్ అయితే కంప్లీట్ చేస్తే మీకు 600 దాకా వస్తాయి. ఇక్కడ ఇప్పుడు యూజర్ నేమ్ అయితే యాడ్ చేసుకోమంటుంది కదా, మీరు టెలిగ్రామ్ యూజర్ నేమ్ జస్ట్ అది కాపీ చేసేసి నేమ్ ప్లేస్లో మీ నేమ్ పెట్టి యూజర్ నేమ్ అయితే చెక్ చేయండి. అప్పుడైతే కంప్లీట్ అయితే ప్లస్ 500 GRA వస్తాయి. సేమ్ అదే టెలిగ్రామ్లో ఎలా యూజర్ నేమ్ అప్డేట్ చేయాలో తెలుసు కదా, అదైతే టాస్క్ కంప్లీట్ చేయండి. అండ్ మీరు దీంట్లో క్లెయిమ్ ఉంది కదా, క్లెయిమ్ ఆప్షన్ అయితే క్లెయిమ్ హాట్ క్లిక్ చేశాక మీరు బ్యాక్ వచ్చేయండి. దీంట్లో లెవెల్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు మైన్ చేసిన దాంట్లో నుంచి అయితే మీకైతే కట్ అవుతుంది. ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తే మీకు 0.2 హాట్ అనేది కట్ అవుతుంది. అండ్ ఇన్వైట్ ద్వారా కూడా మీరు ఏంటంటే కొంచెం వాళ్ళు మైన్ చేస్తేనే మీకు వస్తుంది ఇన్వైట్ ద్వారా. అలానే దీంట్లో టాస్క్స్ ఉన్నాయి కదా, అవైతే మనం ఇన్వెస్ట్ చేయాలి. సో అందుకని నేను చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ లింక్ వచ్చేసరికి మనకి డబ్ల్యూ కాయిన్ అని. ఈ లింక్ నేను ఆల్రెడీ సెప్టెంబర్ స్టార్టింగ్లోనే పోస్ట్ చేశాను. మళ్ళీ ఎవరైతే చేయలేదో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ లింక్స్ అన్ని మళ్ళీ నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేశాను మీకోసం. మళ్ళీ ఆ లింక్ క్లిక్ చేయండి. డబ్ల్యూ కాయిన్ లింక్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇది కూడా టాన్ బ్లాక్ చైన్ మీదే ఉంది. ఇదైతే ఈ మంత్లోనే రిలీజ్ అవుతుంది అని చెప్పి అఫీషియల్గా న్యూస్ అయితే రాలేదు డేట్. కాకపోతే మీకు ఇంటర్ఫేస్ ఉంది కదా, దీంట్లో టాస్క్స్లోకి వెళ్ళిపోతే ఎవ్రీడే మీరు చెకింగ్ చేస్తే 5 సింబల్ ఉంది కదా, అక్కడ మీకు 1, 2 అలా ఎవ్రీడే అయితే వస్తుంది. అంటే దాంతోపాటు ప్రీమియం రివార్డ్ అంటే మనకు కాదు. అండ్ మీరు కింద స్టేకింగ్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిపోండి. మీ దగ్గర ఉన్న కాయిన్స్ని స్టేక్ చేస్తే వాళ్ళు కొంత పర్సంటేజ్ అనేది ఇస్తారు. అండ్ బూస్ట్లోకి వెళ్ళిపోయాక మీరు అవన్నీ క్లెయిమ్ అయితే చేసుకోండి. మల్టీ ట్యాపర్, డబ్ల్యూ వర్కర్ అంటే మీరు క్లిక్ చేయకుండానే వస్తుంది. అండ్ WAI ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ లెవెల్స్ అనేది కనిపిస్తుంది. సో డబ్ల్యూ కాయిన్ పక్కనే WAI ఉంటుంది, అది చూడండి. అది ఓపెన్ చేశాక మీకు లెవెల్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ అంటే ఇది వేరు, డబ్ల్యూ కాయిన్ వేరు, WAI అనే కాయిన్ వేరు. సో మీరు WAI కావాలి అంటే పర్ హవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎవరైతే హ్యామ్స్టర్ ఇవి చేస్తే ప్రాఫిట్ పర్ అవర్ ఉంటుంది కదా, సేమ్ మనకు దాన్ని బట్టి అయితే ఇన్కమ్ అయితే ఉంటుంది. ఒక్క నిమిషం మీరు క్లెయిమ్ చేశాక పైన ఇక్కడ చూసుకోవచ్చు WAI బ్యాలెన్స్ అని. సో అలా అయితే మీకు ఉంటుంది. దీంట్లోకి వచ్చేసరికి కూడా మీరు వ్యాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. ఈ వ్యాలెట్ వచ్చేసరికి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ టెలిగ్రామ్ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఎందుకు టెలిగ్రామ్ వ్యాలెట్ చేస్తానంటే చాలామందికి ఇది ఈజీ ప్రాసెస్. టెలిగ్రామ్ వాళ్ళు వ్యాలెట్ అనేది క్రియేట్ చేసి ఇచ్చారు కదా, సో అందుకోసం మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అయితే ఉండదు, జస్ట్ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. ఎయిర్ డ్రాప్ వస్తే ఆ వ్యాలెట్లో పడతాయి. అండ్ లాస్ట్ వచ్చేసరికి బైనాన్స్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేశారు, బైనాన్స్ మూన్ బిక్స్ అని, వాళ్ళ మీమ్ టోకెన్ అనేది. సో అది కూడా నాకు తెలిసి నిన్న ఇవాళ లింక్ అయితే వచ్చింది. సో దీంట్లో ఏంటంటే గేమ్ ఎర్న్ చేసి, ఇప్పుడు బైనాన్స్ లాస్ట్లో ఉంది కదా, బైనాన్స్ యాప్ ఎవరికైతే లేదో, మెయిన్గా బైనాన్స్ యాప్ ఎవరి దగ్గరైనా ఉంచుకోండి. ఎందుకంటే బైనాన్స్ అనేది వరల్డ్ వైడ్ యూజ్ చేస్తారు క్రిప్టో కరెన్సీకి. ఎక్స్చేంజ్ అంటాం. ఎక్స్చేంజ్ అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్న కరెన్సీని వేరే కరెన్సీలో మార్చుకోవడానికి. సో దీంట్లో కూడా ఇన్వైట్ ఫ్రెండ్స్ ద్వారా సమ్ టోకెన్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇందులో కూడా సేమ్ ప్రీవియస్లో ఎలా చేసామో టాస్క్స్ అంతే కంప్లీట్ చేయండి. జస్ట్ క్లిక్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వకుండా వెనక్కి వచ్చేయండి. ఒకవేళ జాయిన్ అడుగుతున్నాడు దీంట్లో మాత్రం జాయిన్ అవే చేయండి. బ్యాక్ వచ్చి అప్పుడే అప్డేట్ అవుతున్నాయి బ్యాలెన్స్ అనేది. బైండ్ యువర్ బైనాన్స్ అకౌంట్ ఉంది కదా, బైండ్ అనేది క్లిక్ చేసిన కానీ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ టు టెలిగ్రామ్ అని వచ్చేసింది. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇది ఎవరికైతే బైనాన్స్ యాప్ ఉందో వాళ్ళే, అంటే ఖచ్చితంగా బైనాన్స్ యాప్ చేసుకోవాలి, దీనికోసమని మీరు చేసుకోండి. ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఎయిర్ డ్రాప్స్ ఇస్తే బైనాన్స్లో ట్రేడ్ చేద్దాం.
ఇందులో కొన్ని ప్రీమియం టాస్క్స్ అయితే ఉంటాయి. అవి కంప్లీట్ అవ్వవు. ఎందుకంటే ప్రీమియం మెంబర్‌షిప్ ఉండాలి టెలిగ్రామ్. ఇప్పుడు అది ఉంది కదా! షేర్ చేస్తే అదైతే అవ్వదు. దీంట్లో ఏంటంటే జస్ట్ టిక్ మార్క్ అయితే పడింది. మరి కాయిన్స్ అయితే వస్తాయి దాన్ని బట్టి. సో, దీంట్లో కూడా ప్లే గేమ్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. దీంట్లో ఎలా అంటే కొంచెం డిఫరెంట్‌గా ఇచ్చాడు గేమ్స్ అనేది. ఇంతకుముందు మనం ఆడే ఉంటాము. లైక్ కొంతమంది ఆడుంటారు. జస్ట్ దాన్ని పిక్ చేసుకొని అక్కడ పైన టైం అయితే ఇస్తారు. ఆ టైంలో మనం పిక్ చేయాలి. ఈ స్టోన్ ఉంది కదా! ఆ స్టోన్‌ని పిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి -20 అయితే అవుతుంది. మీరు చూస్తున్నారు కదా! ఈ కాయిన్స్ అయితే +10 అవుతుంది. పెద్ద కాయిన్ +20 అని. అలా ఈ గిఫ్ట్ బాక్స్ కూడా మనం ఏదైతే చూస్తున్నారు కదా! సేమ్ అంతే. ఇప్పుడు స్టోన్ పట్టుకున్నారు కదా! మీకు -10 అయితే అవుతది. అలానే చిన్న కాయిన్స్ అయితే 10 అని, పెద్ద కాయిన్ 20 అని ఈ టైం ఇచ్చిన టైంలో మీరు కంప్లీట్ చేయాలి. ఈ కాయిన్స్ అనేవి మనకు అప్‌డేట్ అవుతా ఉంటాయి. లైక్ ఇప్పుడు గిఫ్ట్‌ని అయితే పట్టుకున్నాను కదా! చూద్దాం ఎన్నొస్తాయో. +30 వచ్చింది. అలానే కాయిన్‌ని బేస్ చేసుకొని ఉంటది. 10 అని, 20 అని. ఈ గేమ్స్ ఆడి కూడా ఈ బైనాన్స్ వాళ్ళైతే పెట్టారు. దీంట్లో మనకి ఎన్నైతే టోకెన్స్ ఉన్నాయో దాంతోనే మీరు అన్ని ఆడొచ్చు ప్లే గేమ్. ఇది కూడా డైలీ బేసిస్ మీద ఉంటదనుకుంటున్నా. డైలీ చెక్-ఇన్ ఇస్తారు. ఇదేదైతే బైనాన్స్ వాళ్ళైతే లాంచ్ చేశారు. లాస్ట్ వచ్చేసరికి మీకు ఎక్స్చేంజెస్ ఉంటాయి కదా! అందులో కేవైసీ ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ బిడ్జెట్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తది. బిడ్జెట్ అన్నా, బైనాన్స్ అన్నా ఇవన్నీ ఎక్స్చేంజెస్. అంటే మన కాయిన్స్ ఉన్న వాటిని డాలర్స్‌లోకి మార్చుకోవచ్చు. అండ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే వెరిఫైడ్ అని ఉంది కదా! ఇక్కడ మీకు ఐడెంటిటీ వెరిఫికేషన్ అని ఉంటది. సేమ్ అక్కడికెళ్ళి మీరు కంప్లీట్ అయితే చేసేయండి. నాదైతే కంప్లీట్ అయిపోయింది. ఇది హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో అయితే కంప్లీట్ అయిపోతది. అండ్ ఆల్సో బైనాన్స్ కూడా ఓపెన్ చేస్తాను. బైనాన్స్‌లో కూడా ఎలా చేయాలో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. దీంట్లో కూడా ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. వెరిఫైడ్ అని ఉంది కదా! దాని మీద ప్రొఫైల్ మీద క్లిక్ చేసి వెరిఫికేషన్స్ ఉంది కదా! అక్కడైతే కంప్లీట్ చేసుకోండి. సో, చాలామంది డౌట్ ఏంటంటే నాకు మనీ అనేది బ్యాంక్‌లోకి ఎలా వస్తాయి? సో, దానికి టూ వేస్. ఒకటి పీ2పీ ఇంకోటేమో ఎక్స్‌చేంజ్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసుకోవటం. సో, అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే క్లారిటీగా చెప్తాను. ఓకే. థాంక్ యూ గైస్.